కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రభుత్వ పాఠశాలలో 1993-94 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు 100 మంది విద్యార్థులు వారి కుటుంబాలతో సహా హాజరై ఉదయం నుండి సాయంత్రం వరకు ఉల్లాసంగా గడిపారు. ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 32 సంవత్సరాల తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం జరిగిందన్నారు. ఇక నుండి ప్రతి ఏడాది ఆత్మీయ కలయిక నిర్వహించుకుంటూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని తీర్మానించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో 1993-94 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. చాలా ఆనందకరమైనటువంటి రోజు. ఎందుకంటే 1993-94 సంవత్సరం జగ్గంపేట గవర్నమెంట్ ప్రభుత్వ హై స్కూల్లో చదువుకున్నటువంటి మేమందరం కూడా దాదాపుగా 32 సంవత్సరాల నీరుగా కొట్టుకుని చక్కగా పూర్వ విద్యార్థులందరూ కూడా సోదరి కుటుంబాలతో చక్కనైనటువంటి ఆనందాన్ని రకరకాలు పంచుకోవడం చాలా మంచిది. ఈ కార్యక్రమం ఇలాగే ప్రతి సంవత్సరం లేదా ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి జరిగించుకోవాలనేటువంటి తీర్మానాన్ని కూడా మా సోదరులందరూ నిర్ణయించుకున్నారు. అయితే ప్రాముఖ్యంగా ఏంటంటే మా యొక్క ఉద్దేశం ఏంటంటే మాలో ఉన్నటువంటి ఎవరైనా దానిపడినటువంటి ఆర్థికంగా కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా మా యొక్క గ్రూప్ తెలియజేస్తే వాళ్ళు నిర్ణయానికి వచ్చారు. ఎవరికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలన్నా మేము అందరం ముందుంటాము. అదేవిధంగా మాకంటే ముందు సోదరులు చెప్పి ఉన్నారు. మరి చిన్నగా ప్రసాద్ గారి చెప్పినప్పుడు మేమందరం కూడా వెళ్ళాము, పరామర్శించాము. చాలా మందికి తెలియదు. అదేవిధంగా ఇంకా చాలా మంది ఎవరైనా మరి స్వర్గస్థులు ఉంటే మాకు చాలా మందికి తెలియపరిస్తే వారికి కూడా మా యొక్క ఈ యొక్క ఆత్మీయ సమావేశంలో తెలియజేస్తూ ఉన్నాం. మేమందరం కూడా తలుపు వేసుకుని ప్రతి ఒక్కరిని వాళ్ళ లోకాలను, వారి బాధలను, వారి కష్టాలను, వారి సంతోషాలను మేమందరం సమిష్టిగా కలిసి ఉంటామని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ కలెక్ట్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్లాట్ఫామ్ ఈ హాల్ మాకు డొనేట్ చేసినటువంటి గాంధీ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపించినటువంటి ముద్దుకృష్ణ గారికి, తర్వాత అదేవిధంగా ఇక చాలా మంది సోదరులు ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా అప్పగా ఉన్నారు. ఈయన ప్రతిగా అన్ని రకాలుగా కూడా మంచి వార్తలన్నీ కలిగినటువంటి మంచి వ్యక్తి. మరి రామవరం గ్రామంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు కాసినటువంటి వ్యక్తి. తన ద్వారా మేమందరం ఏ సహాయం కావాలన్నా తన ద్వారా మేము తెలియజేసి మన ఈ గ్రూప్ లో ఉన్నటువంటి 93-94 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆ సహోదరుల యొక్క ప్రతి కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు మేము ముందుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారికి మా కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఈరోజు 1993-94 సంవత్సరం చదువుకున్న 10వ తరగతి ప్రభుత్వ గవర్నమెంట్ హై స్కూల్ జగ్గంపేటలో చదువుకున్న విద్యార్థులు అందరం కూడా ఆత్మీయ సమావేశం నిర్వహించుకున్నామండి. ఈ కార్యక్రమానికి ఆ రోజు చదువుకున్న కుటుంబాలు విద్యార్థులనే వారి కుటుంబాలతో వచ్చి శ్రీ సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబాలతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఆహ్లాదకరంగా వారి యోగక్షేమాలు, వారి యొక్క కుటుంబ విశేషాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించుకున్నామండి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి మూల కారణమైనటువంటి యామినీదేవి గారు, అలాగే ముద్దు కృష్ణ గారు, ఎంఎస్ఎన్ మూర్తి గారు, అడపా శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా మూల స్తంభాలుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా మరి మా విద్యార్థులందరూ కూడా తీర్మానించుకున్నది ఏంటంటే 2 సంవత్సరాలకు ఒకసారైనా మనందరం కలాలి, మరి కలిసి మనలో ఉన్న కష్టాలు ఉన్న వారికి కష్టాలు తీర్చాలి, సుఖంగా ఉన్న వారికి మనం హ్యాపీగా చూడాలి. అంతేవిధంగా కొన్ని తీర్మానం కూడా చేసుకున్నాం. మా విద్యార్థులు ఎవరైనా ఆర్థికంగా తక్కువగా ఉన్నా, అదేవిధంగా ప్రాణాలు కోల్పోయినా వారి కుటుంబాలను ఆదుకోవడానికి కూడా ఈరోజు ముద్దుకృష్ణలో అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. చింతాడ జయప్రసాద్ మొన్ననే రీసెంట్ గా మరి ప్రాణాలు కోల్పోయిన మా మధ్యలో ఉండే వ్యక్తి, ఆయన కూడా ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది. ఇదే విధంగా మీ అందరం కలిసిగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారైనా మీ అందరూ ఇదే విధంగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుంటాం.
జనవరిలో ఏవి అందరినీ చేయండి. మీరు నాకు ఆలోచించడానికి